ప్రైమ్ నేను ముందే చెప్పింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం పొంచి ఉందని. మాఫియాతో జనసేన అధినేత తలపడతం దగ్గర నుంచి కూడా ప్రైమ్ 9 అనుమానపడింది, అలర్ట్ చేసింది. జనసేన అధినేతకు Z+ సెక్యూరిటీ భద్రత కావాలని మొట్టమొదట ప్రైమ్ 9 హెచ్చరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. అయితే ప్రైమ్ 9 చెప్పిందే ఇప్పుడు నిజంగా జరుగుతోంది. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్ వస్తామని, బెదిరింపు కాల్స్కు సంబంధించి జనసేన పార్టీ అధికారికంగా సోషల్ మీడియాలో ధృవీకరించింది. జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ అఫీషియల్ ఖాతాలో జనసేన పార్టీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడు నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకుడు ఆ క్రమంలో అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్లను ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లారు. పేషీ అధికారులు బెదిరింపు కాల్స్ మెసేజ్ల విషయాలను పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా హుటాహుటిన ఈ బెదిరింపు కాల్స్కు సంబంధించి ఎవరు ఆగంతకుడు, ఎవరై ఉంటాడు, అతని వెనక ఎవరు ఉన్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి మరి తెలుసుకోవడం కోసం పోలీసు యంత్రాంగం కూడా హుటాహుటిన రెడీ అయిపోయినట్టయితే తెలుస్తూ ఉంది. అసలు ఎవరు ఆ ఆగంతకుడు, ఎవరు ఆ ఆగంతకుడు, ఎవరు ఎందుకు ఈ విధమైనటువంటి పని చేశాడు, అతని వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ఉండి ఈ విధమైనటువంటి మెసేజ్లు చేపించాడు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పేషీకే ఫోన్ చేసి బెదిరించే స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ఇది కాకినాడ రేషన్ మాఫియా దొంగకు సంబంధించినటువంటి వ్యక్తులా, లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి ఆ నాయకుడికి సంబంధించిన అనుచరులా, లేకపోతే వీళ్ళందరినీ నడిపించేటువంటి మరొక బడా నేతకు సంబంధించినటువంటి అనుచరులా, అభిమానులా, ఎవరు? అంత ధైర్యం ఎవరిది? సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకే కాల్ చేసి బెదిరించేటువంటి ధైర్యం, ఆ సాహసం చేశారు అంటే ఇది సామాన్యమైనటువంటి విషయంగా దీన్ని పరిగణించకూడదు. ఖచ్చితంగా చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా దీని మీద పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అంశం. అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఉప ముఖ్యమంత్రి పేషీకే ఫోన్ చేసి బెదిరించే ధైర్యం అవతల వ్యక్తికి ఆగంతకులకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మీద భయం లేకనా, భక్తి లేకనా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనే దాని మీద సర్వత్రా చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరగరానిది జరిగిందో ఈ రాష్ట్రం రావణ కష్టంగా మారిపోతుంది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్ని కణంలో మారతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి రాజకీయ పదవి లేనప్పుడే ఆ పార్టీ అధినేతను, ఆ పార్టీ కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజైనా ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితులు. మా బడా భాయ్ నరేంద్ర మోదీ అని గర్వంగా చెప్పుకున్నటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రినే చంపేస్తానని పేషీకి ఫోన్ చేసి బెదిరించారంటే అసలు ఈ ఆగంతకుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు గల్లీ నుంచి ఉన్నాయా, లేకపోతే ఢిల్లీ నుంచి ఉన్నాయా, ముంబై నుంచి ఉన్నాయా, ముంబై మాఫియా నుంచి ఉన్నాయా, ఎక్కడి నుంచి ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. అయితే ముందుగా అసలు ఆ ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సంబంధించి ఆయన కార్యాలయానికి ఫోన్ చేసి, ఆయన పేషీకి ఫోన్ చేసి, ఆయన పేషీ అధికారులతోటి మాట్లాడినటువంటి ఆగంతకుడికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించడం కోసం ముందుగా